మన కాన్స్టిట్యూషన్‌లో ఒక ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ ఎంత పవర్‌ఫుల్ అంటే ఈవెన్ నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినా సరే దాన్ని మనం సస్పెండ్ చేయలేం. ఆఫ్‌కోర్స్ 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 20, ఆర్టికల్ 21. ఈరోజు ఆర్టికల్ 21 గురించి మాట్లాడుకుందాం. జనరల్‌గా మనలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే మనకి మన హక్కుల పట్ల అవగాహన ఉండదు. ఎప్పుడైతే మనకి హక్కుల పట్ల మనకు అవగాహన లేదో మనం ఒక తప్పు జరుగుతుంటే దాన్ని తప్పు అని ప్రశ్నించలేం. అదే ఇన్ కేస్ మన హక్కుల గురించి మనకు అవగాహన ఉంటే, అవేర్‌నెస్ ఉంటే మనం ఖచ్చితంగా క్వెషన్ చేస్తాం. మన వాయిస్ రైజ్ చేస్తాం. సో, ఆ దిశగా కొంత అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి, క్వెషనింగ్ చేయడానికి ఒక చిన్న సీరీస్ స్టార్ట్ చేస్తున్నా. పాలిటీ ఫండమెంటల్ రైట్స్ సీరీస్. సో, ఈరోజు మనం తీసుకున్న ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో వన్ ఆఫ్ ద రైట్ ఏంటో తెలుసా? రైట్ టు ప్రాపర్ హెల్త్ అండ్ ఫాస్టివ్ హెల్త్. అంటే జనరల్‌గా మనం గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్తే మనకు ఒక సమాధానం వినిపిస్తది. డాక్టర్ గారు లేరు. మధ్యాహ్నం అయితే డాక్టర్ గారు లేరు. తినడానికి వెళ్లారు. లేకపోతే మధ్యాహ్నం ఉండరు. ఎమర్జెన్సీ కాల్‌లో డాక్టర్ గారికి మాట్లాడండి. డైరెక్ట్‌గా అవైలబుల్ ఉండరు డాక్టర్ గారు. లేకపోతే మెడిసిన్స్ లేవని, లేకపోతే రేపు రండి, ఎల్లుండి రండి అని చెప్పేసి ఇలాంటి 100 సమాధానాలు వినిపిస్తాయి. ఊరుకోవద్దు నెక్స్ట్ టైం వినిపించినప్పుడు. క్వెషన్ చేయాలి. ఎందుకంటే రైట్ టు హెల్త్ అనేది మనకు ఫండమెంటల్ రైట్. ఇది ఫండమెంటల్ లీగల్ రైట్ కూడా కాదు. ఫండమెంటల్ రైట్. అంటే ఆ హక్కు వైలేట్ అయితే డైరెక్ట్‌గా సుప్రీం కోర్ట్‌కి వెళ్ళిపోవచ్చు. హైకోర్ట్ కూడా కాదు. డైరెక్ట్ సుప్రీం కోర్ట్. అంతటి పవర్‌ఫుల్ రైట్ అది. సో నెక్స్ట్ టైమ్ వెన్ యూ విజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇలాంటి సమాధానం వినిపిస్తే గట్టిగా అడగండి. గట్టిగా క్వెషన్ చేయండి. నిలదీయండి అక్కడికప్పుడు. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21 అండర్ ఇది మన ప్రాథమిక హక్కు. ఫండమెంటల్ హక్కు. ఇంకా అలానే రైట్ టు పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్. రైట్ టు క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్. ఇది మన యొక్క ఫండమెంటల్ రైట్. అలానే రైట్ టు స్పీడీ జస్టిస్. చాలా మంది ఖైదీలు, పేద ఖైదీలు పాపం వాళ్ళకి డబ్బులు ఉండవు. ఏదో లాయర్‌ని పెట్టేసి ట్రయల్ తెప్పించుకొని బయట విడుదల అవ్వడం, లేకపోతే బెయిల్ మీద విడుదల అవ్వడం వాళ్ళకి తెలియదు. కానీ డబ్బులు లేకపోవడం వల్ల పాపం వాళ్ళు అలానే కంటిన్యూ అవుతారు. ట్రయల్ అవ్వకపోవడం వల్ల. కానీ వాళ్ళకి అది తెలియదు. రైట్ టు ట్రయల్ అనేది, రైట్ టు స్పీడీ జస్టిస్ అనేది వాళ్ళకి ఫండమెంటల్ రైట్. వాళ్ళకి చెప్పేది ఎవరు? మనమేగా చెప్పాల్సింది. ఇంటర్నెట్‌ని ఇలా కదా యూజ్ చేయాల్సింది. సో వెనెవర్ యూ కమ్ అక్రాస్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ప్లీజ్ కొంత కొంత మన సైడ్ నుండి కొంత అవేర్‌నెస్ స్ప్రెడ్ చేద్దాం. సో దట్ నెక్స్ట్ టైమ్ వాళ్ళు ఏదైనా క్వెషన్ రైజ్ చేయడానికి మన వంతుగా మనం హెల్ప్ చేసినట్టే కదా! సో ఇది ఎంత బ్రాడ్ అంటే ఈ ఆర్టికల్ అనేది ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ అనేది కూడా ఒక ఫండమెంటల్ రైట్. నేను మీరు మాట్లాడుకుంటే ఇంకోరు వినకూడదు. అది రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్. అంటే డైరెక్ట్‌గా మనం హైకోర్ట్‌కి వెళ్ళి సుప్రీం కోర్ట్‌కి వెళ్ళిపోవచ్చు. హైకోర్ట్ కూడా కాదు.